చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం మనం ఉన్నాం కోటి ఇసామియా బజార్ దగ్గర ఉన్నటువంటి గణేష్ మండపంలో. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 40 ఫీట్ ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టారు. ఫస్ట్ టైము ఏఐ తోటి మొత్తం అంతా కూడా యానిమేషన్స్ తోటి ఏఐతో చేసినటువంటివి, దేవుళ్ళకు సంబంధించినటువంటి మొత్తం స్టోరీస్ అన్ని ప్లే చేస్తూ ఉంటారన్నమాట. అదే ఇక్కడ స్పెషల్. ఇప్పటి వరకు మనం ఏఐ అన్ని రకాలుగా చూస్తూ వచ్చాము. ఇప్పుడు స్వామివారి దగ్గరకు కూడా ఏఐ వచ్చేసింది. గణేష్ దగ్గర కూడా ఫస్ట్ టైం అనమాట ఏఐ తోటి హైదరాబాద్లో చేసి పెట్టారు. నాకు తెలిసి అసలు ఇండియాలోనే ఫస్ట్ టైం ఏమో ఏఐతో చేసినటువంటిది. సో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో సంపత్ గారు ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. చాలా బాగుంది. గణేష కూడా చాలా స్పేషియస్ గా పెట్టారు. తర్వాత ఏఐ తోటి స్పెషల్ గా చేశారు యానిమేషన్ అని చెప్పి విన్నాను. ఇప్పుడు డే టైం కాబట్టి మనకు కనిపించట్లే, బట్ ఆ విజువల్స్ అన్ని కూడా నాకు కావాలి, ఇవ్వండి. ఎలా చేశారు, ఎందుకు ఇలాంటి థాట్ వచ్చింది, దీని గురించిన విశేషాలు చెప్పండి, అలాగే ఎంత ఖర్చు అయిందో కూడా చెప్పండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇది దాదాపు 15 days నుంచి స్టార్ట్ చేసినామండి. మా అసోసియేషన్ పేరు వచ్చేసి జై సంతోష్ ఫ్రెండ్స్ అసోసియేషన్. ఇది 38th year సెలబ్రేషన్. సో బయట లోపల అంతా కలిసి కంప్లీట్ ఎల్ఈడి అన్నమాట. బయట వచ్చేసి 40 feet. సో బయట లోపల కలిసి దాదాపు 400 bricks పట్టినాయి. 2 feet బ్రిక్ ఉంటుంది ఒక్కొక్కటి. 15 days లో, అంటే ముందు సెటప్ చేసాం 1 month ముందు. ఆ తర్వాత ఇవన్నీ అలైన్ చేయడానికి ఇంకో 15 days పట్టింది. సో లోపల బయట కలిసి అంతా 400 bricks ఉంటుంది. అంటే వాల్యూ పరంగా చెప్పాలంటే ఈ సెట్ వాల్యూ అంతా దాదాపు 2 కోట్లు ఉంటుంది. అదే మాదిరిగా ఇది దీనికి స్టాఫ్ అంతా వచ్చేసి దాదాపు ఒక 30 నుంచి 40 మంది కష్టపడ్డారు. డే అండ్ నైట్ 15 days కష్టపడ్డారు. దీంట్లో మహాభారతం, రామాయణము, అదే మాదిరిగా ఇప్పుడు ఏఐలో వినాయకుడు సాంగ్స్ చాలా వచ్చినాయి. ఏఐ బేస్ చేసుకొని, అంటే వినాయకుడు 27 అష్టకాలు అవన్నీ వచ్చినాయి. అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం. దీనికోసం ప్రత్యేకంగా మేము ఒక 10 days కష్టపడి ఒక సాంగ్ కూడా రిలీజ్ చేసినాం, ఏఐ బేస్డ్ సాంగ్. అది మొన్న దిల్ రాజు గారు లాంచ్ చేస్తారు ఆ పాట కూడా. ఆ పాటలు మొత్తం బయట మేము ఇంకా భక్తులు పొద్దున్న నుంచి రాత్రి వరకు 1000 మంది ఆ ఇన్స్టాగ్రామ్లలో, ఫేస్బుక్లో చూసుకొని, నిన్న రాత్రి అయితే ఎర్లీ మార్నింగ్ 4 వరకు ఉన్నారు భక్తులు. ఐ థింక్ లెక్కేసుకుంటే నేను 20,000 మంది దాటుంటారు. పిల్లలు అయితే ఇంక ఇక్కడే ఉంటున్నారు. అనుమతి ఇస్తే పేరెంట్స్ ఇక్కడే పడుకుంటా ఉంటున్నారు. ఇక్కడ 9 రోజులు 9 varieties ఆఫ్ పూజలు జరుగుతాయండి. ఫస్ట్ డే వచ్చేసి గణేశన్ పూజ, సెకండ్ డే వచ్చి గణేశన్ హోమము, మూడో రోజు వచ్చేసి లలిత శాస్త్రనామాల పూజ, 4వ రోజు వచ్చేసి వెంకటేశ్వర స్వామి కళ్యాణం. ప్రత్యేకంగా ఎందుకంటే ఈసారి మా వినాయకుడు కూడా వెంకటేశ్వర స్వామి రూపము, కలియుగ రూపము. ఆయన నామాలే. సో వెంకటేశ్వర స్వామి కళ్యాణము. మళ్ళీ 5th డే వచ్చేసి సత్యనారాయణ కథ, 6th డే వచ్చేసి బాబా చాలీసా, 7th డే వచ్చేసి హనుమాన్ చాలీసా, 8th డే వచ్చేసి ఇంకో పూజ. అట్లా డైలీ ఎవ్రీడే ఒక్కొక్క పూజ ఉంటుంది. 9th డే మహాశోభయాత్ర. చాలా బాగా వచ్చింది రెస్పాన్స్. మేము 29 సంవత్సరాల నుంచి పెడుతున్నాం, మా భగవంతునే కొలుస్తున్నాం వినాయకుడిని. కానీ ఎందుకో 30వ సంవత్సరం మా పైన ఆయన కరుణ చూపించి ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినారు. చాలా హ్యాపీగా ఉంది. సుమన్ టీవీ కూడా మా దగ్గరకు వచ్చి ఇలా మమ్మల్ని టెలికాస్ట్ చేయడం ఇంకా సంతోషంగా ఉంది. నిమజ్జనం వచ్చేసి 4th రోజు అండి. నిమజ్జనం మహాశోభయాత్ర కూడా చాలా రంగవైభవంగా ఉంటుంది. దాదాపు 300 మంది ఆర్టిస్టులు ఇక్కడ వచ్చి పర్ఫామ్ చేస్తారు. బాంబే నుంచి మతుంగా అని ఒక స్పెషల్ బ్యాండ్ వస్తుంది. వాళ్ళు ఒక 20 members వచ్చి లైవ్ డ్రమ్స్ తో ఇక్కడ పర్ఫామ్ చేస్తారు. వాళ్ళు 6th డే అంబానీ గారు కూడా ప్లే చేస్తారు. అదే బ్యాండ్ మాకు గత 10 years నుంచి ఇక్కడికి వస్తున్నారు. 9th డే మా దగ్గరికి వస్తారు. 9th డే 4th September. థ్యాంక్ యూ. ఎల్ఈడి స్క్రీన్స్ తోటి మొత్తం పురాణాలు, దేవుడి మొత్తం అన్ని చేసి ఏఐ తోటి పెట్టి ఇక్కడ సాంగ్స్ అవన్నీ ప్లే చేస్తున్నారండి. చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా సంపత్ అండ్ వాళ్ళ గ్రూప్ చాలా బాగా కార్యక్రమాలు తీసుకుంటా, కొత్తది ఇంప్లిమెంట్ చేసుకుంటా, అంటే యూత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అవన్నీ కూడా వాడుకుంటా గణేష్ ఉత్సవ కమిటీ తరఫున కూడా చాలా కార్యక్రమాలు అవుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఇసామియా బజార్లో మనం చెప్పుకున్నట్టయితే యూత్ అంతా కూడా చాలా బాగా ప్లాన్ చేసి అక్కడ మీకు ఉమెన్స్ కాలేజ్ దాకా స్వాగత వేదికలు ఉన్నాయి. అండ్ ఇంకా ఏంటంటే వాళ్ళు ఎంతూజియాజం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. తర్వాత వాళ్ళ యొక్క వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆర్టిస్టులను వాళ్ళని పిలిపియడం జరుగుతుంది. మేము కూడా గత 2 సంవత్సరాల నుంచి సామూహిక ఆర్తి ఇక్కడ మహిళలకు చేస్తున్నాం. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీకి నేను బిలాంగ్ చేస్తాను.
అక్కడ మేము ఏంటంటే సామూహికంగా ఆర్తి ప్రోగ్రామ్ ఒకటి, తర్వాత కొన్ని కాంపిటీషన్స్ పిల్లలకి సంబంధించి ఇవన్నీ కార్యక్రమాలను తీసుకున్నాం. యాక్చువల్ నేను తనకి ఈ రోజు కార్యక్రమం గురించి మాట్లాడదామన్న ఉద్దేశంతో వచ్చిన, మీరు కూడా కలిసినారు. చాలా పిల్లలు యూత్ అంటే మొత్తం అసలు గణేష్ ఉత్సవాలు స్టార్ట్ అయింది బాల్ గంగాధర్ తిలక్ ఏదైతే మొత్తం అందరినీ హిందువులందరినీ ఒక్కతాటి మీదకి తీసుకురావాలి, బ్రిటిష్ టైంలో మొఘలాయి టైంలో వాళ్ళు మన మీద దాడి చేస్తుంటే మనందరినీ కూడా ఒక్కతాటి మీద తీసుకురావడానికి ఈ కార్యక్రమాలు ఏవైతే ప్రారంభించిండ్రో, మరి ముఖ్యంగా మన భాగ్యనగరంలో తీసుకున్నట్టయితే 1980 నుంచి చాలా గొప్ప కార్యక్రమాలు అవుతున్నాయి. రీసెంట్లీ ఒక 7-8 ఏళ్ళ నుంచి, గత కొన్ని రోజుల నుంచి పిల్లలు యూత్ చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. మేము కూడా ఇక్కడ మహిళలం అందరం వచ్చి ఆరతి ఇవ్వడము, పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది.